ఈ రోజు కువైట్ లో దివాళీ ఎలా జరుపుకున్నామో చూపిస్తా చూసేయండి. చాలా మంది గల్ఫ్ దేశాలకు వచ్చి ఫ్యామిలీ కోసం పిల్లల కోసం ఈ పండుగలు అనేటివన్నీ మిస్ అవుతా ఉంటారు. నేను గత 4 సంవత్సరాలుగా కువైట్ లోనే ఉన్నాను కానీ ఈ సంవత్సరం దివాళీ జరుపుకున్నట్టు ఏ సంవత్సరం జరుపుకోలే. సాల్మియాన్ ఏరియాలో మన తెలుగు వాళ్ళ అంగట్లో టపాసులు అయితే అమ్ముతా ఉన్నారు. 2 ప్యాకెట్లు సురసరాలు తీసుకొచ్చుకున్నా. నా చిన్నప్పుడు దివాళీ పండుగ అంటే ఇంటి నిండా దీపాలు వెలిగించి కొత్త బట్టలు వేసుకొని కూర నారా తెచ్చుకొని చేసుకుని తింటే అదే పెద్ద పండుగ. ఇలా టపాసులు కాల్చుకునేది చాలా తక్కువ ఉండేది అనమాట. ఇంట్లో నేర్పించి కొంచెం కొంచెం ఇలాంటి తెచ్చుకొని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసి సురసరాకులు ఇలా వెలిగించి టపాసులు బయపడి వాటి దగ్గరికి వెళ్ళేసి ఇట్లా పొడుస్తాం కాలుస్తాం అని చెప్పి బెదిరించేవాళ్ళం అనమాట. నాకు నిజంగా ఆ రోజుల్లో చేసిన పిల్ల చేష్టలన్నీ గుర్తొస్తున్నాయి. ఇంట్లో వాళ్ళు ర్యాకెట్లు తెచ్చిచ్చేవాళ్ళు కాదనమాట. చిన్న దబరా గానీ పెను గానీ పెట్టి దాని కింద అవుట్ పెట్టి పేల్చేవాళ్ళం. పైకి లేసేది. ఇదేమో బాంబ్ బ్యాగ్ అనమాట. దాని లోపల చిన్న వాటర్ బ్యాగ్ ఉంటుంది. దాన్ని పగల కొట్టేసి దూరంగా పడేయాలి. బాగా ఉబ్బిపోయి అవుట్ పేలినట్టు సౌండ్ వస్తుంది. భలే భయం వేసింది. ఇంత సౌండ్ వస్తుందని తెలుసుంటే బయట ఎక్కడన్నా పగల కొట్టేవాడిని. ఇల్లంతా ఉన్నట్టుండి ఒక్కసారిగా రీసౌండ్ వచ్చేసింది. ఏడా సౌండ్ కోవిడ్ వాళ్ళు వస్తారు, అర్జెంట్ గా లేసి వెళ్ళిపోవాలి. చూసారు కదా, ఏడాలేని పెత్తర పనులన్నీ చేసుకుంటే ఇట్లా పండుగలు జరుపుకుంటున్నాం అనమాట. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ. దయచేసి ఈ టపాకాయల దగ్గర పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. తప్పకుండా అందరూ విషయం వీడియోలో కామెంట్ చేసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.